అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సర్కిల్స్ చాప్టర్ ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్తున్నాను వినండి. ఏంటిదంటే చాలా వరకు స్టూడెంట్స్ అందరూ మనకి బేబీ బుల్లెట్లో ఉన్న క్వశ్చన్స్ని మొత్తం బట్టి కొట్టి సేమ్ లెక్కని కొంచెం వాల్యూస్ మార్చి ఇచ్చినా కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అదే క్వశ్చన్స్ని 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ లాజిక్తో ప్రాక్టీస్ చేయట్లేదు. అంటే ఏదో ప్రాక్టీస్ చేసామన్నట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ అదే సేమ్ క్వశ్చన్లో కొంచెం ఆ నెంబరు వేరేది ఇస్తే మాత్రం వాళ్ళు చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లాజిక్ లేదు కాబట్టి. సో మేమేం చేస్తున్నామంటే సేమ్ ప్యాటర్న్తో సేమ్ క్వశ్చన్ని మీకు అర్థం అవ్వాలని ఒకటే ప్రాబ్లమ్ని 5 ప్రాబ్లమ్స్ లాగా వీడియో చేసి పెడుతున్నాము. మళ్ళీ అట్లానే ప్రతి వీడియో వెనకాల ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే మీరు ఆ ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వ్ చేసి మాకు కనుక మీరు వాట్సాప్ చేస్తే మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, మీ పద్ధతిలో మేము ఎట్లా చెప్పగలం అనేది మేము ఒకసారి చూసుకుంటాం అనమాట. మీరు మా వీడియోస్ని ఎండింగ్ దాకా చూసి ఆ లాస్ట్లో ప్రాక్టీస్ క్వశ్చన్ని మీరు కాపీ చేసుకొని నాకు లాస్ట్లో ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టమని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. Find the k if the pair of circles x square plus y square plus 4x plus 8 is equals to 0 and x square plus y square minus 16y plus k is equals to 0 are orthogonal. అసలు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ ఒక పేర్ ఆఫ్ సర్కిల్స్ అన్నాడు, ఇంకా 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్స్ని ఇంకో కండిషన్ ఏమని ఇచ్చాడు? గనక ఈ 2 ఈక్వేషన్ కనుక ఆర్థోగోనల్ అయితే వాల్యూ ఆఫ్ కే, ఇక్కడ కే వాల్యూ ఇచ్చాడు కదా, ఆ కే వాల్యూ అనేది మనల్ని కనుక్కోమని చెప్పాడు అనమాట. ఇప్పుడు అసలు ఆర్థోగోనల్ అంటే ఏంటిది ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఒక సర్కిల్ తీసుకుందాం, ఇంకో సర్కిల్ తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 2 సర్కిల్స్ అన్నాడు కాబట్టి అసలు ఆర్థోగోనల్ అంటే ఏంటో చూద్దాం. ఇంకో సర్కిల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, చూసారా? ఇప్పుడు దానికి ఒక పాయింట్ ప్లాట్ చేసి, ఇప్పుడు ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్, ఇంకా ఈ వేరే సర్కిల్కి ఒక ట్యాంజెంట్ గీస్తే వీటి మధ్యలో వచ్చే ఈ యాంగిల్ ఉందన్నారు చూడండి, దాన్ని మనం యాంగిల్ బిట్వీన్ ద 2 సర్కిల్స్ అంటాం అనమాట. ఇవ్వండి, ఈ యాంగిల్ ఉంది చూడండి, ఈ యాంగిల్ని ద యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కనుక ఉంటే, ఈ సర్కిల్స్ రెండిటి మధ్యలో ఉన్న యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కనుక ఉంటే దాన్ని మనం ఆర్థోగోనల్ అంటాం అన్నమాట. ఇదిగోండి, ఆ సర్కిల్ మధ్యలో ఉన్న యాంగిల్ కనుక 90 ఉంటే మనం దాన్ని ఆర్థోగోనల్ అంటాం. ఇఫ్ ద యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్ దెన్ దీస్ సర్కిల్స్ ఆర్ నోన్ యాజ్ ఆర్థోగోనల్ సర్కిల్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ఆర్థోగోనల్ అంటే ఏంటిదో? ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఇవ్వండి, ఇది సర్కిల్ యొక్క ఈక్వేషన్ రాసుకున్నాం. ఇది ఫస్ట్ సర్కిల్ యొక్క ఈక్వేషన్, ఇది సెకండ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనమాట. ఇవ్వండి, ఇప్పుడు ఆర్థోగోనల్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ఈ ప్రాబ్లం ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తామన్నమాట. ప్రాబ్లమ్ని ఫార్ములా ఏంటిది? 2 ఆఫ్ g1 g2 ప్లస్ f1 f2 ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ c2 అనమాట ఫార్ములా. ఇఫ్ దీస్ కండిషన్ సాటిస్ఫై, ఇప్పుడు ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే దెన్ ద సర్కిల్ ఆర్ సెట్ టు బి ఆర్థోగోనల్ అనమాట. ఇప్పుడు మనకి జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ అని కనుక ఈ ప్రాబ్లంలో వేసి మనం చేసినప్పుడు మనకి కనుక అది సాటిస్ఫై అవుతే అప్పుడు ఆ సర్కిల్స్ అనేవి ఆర్థోగోనల్ అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. ఇవ్వండి, ఇది ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్. ఇప్పుడు సెకండ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కూడా రాసుకుందాం అనమాట. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఫస్ట్ ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది దీంతో కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇవ్వండి, ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ కూడా దీని కింద రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ రాసుకున్నాక మనకి ఇక్కడ వీటన్నిటిని చూడడానికి సేమ్ ఉంది కాబట్టి ఒకసారి ఈ 2 ఈక్వేషన్స్ మనం ఫస్ట్ కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం వీటి ఈక్వేషన్ని ఈక్వేట్ చేసి చూద్దాం. ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ x స్క్వేర్ సేమ్ ఉంది, ఇక్కడ y స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్ కూడా సేమ్ ఉంది, కానీ ఇక్కడ 2gx ఉంది, ఇక్కడ 4x ఉంది. కాబట్టి మనం ఫస్ట్ 2g1 ఈజ్ ఈక్వల్స్ టు 4 వేద్దాం అనమాట.
2g1 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ వెళ్తే మనకి డివైడ్ అవుతుంది కాబట్టి సో g1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనమాట. ఇప్పుడు ఇక్కడ 2f1 ఉంది, 2f1y, కానీ ఇక్కడ మనకి ఈ ఇచ్చిన ఈక్వేషన్లో y టర్మ్ అనేది లేదు కాబట్టి 2f1y ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం అనమాట. 2f1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు f1 వాల్యూ మనకి 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ c వాల్యూ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. సో వాటి ఈక్వేట్ చేస్తే c1 ఈజ్ ఈక్వల్స్ టు 8 వస్తుంది వాల్యూ. అట్లానే సేమ్ పద్ధతిలో మనం ఇప్పుడు సెకండ్ సర్కిల్ కూడా చేద్దాం. ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్స్ని ఒకసారి ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ x2, ఇక్కడ x2 సేమ్ ఉంది, ఇక్కడ y2 సేమ్ ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2g2x ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి అసలు x టర్మ్ అనేది లేదు కాబట్టి మనం 2g2 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. ఇప్పుడు 2 ఇటు వెళ్తే మనకి 0/2 అవుతుంది కాబట్టి g2 వాల్యూ మనకి 0 అవుతుంది. ఇప్పుడు 2f2y అంటే ఇక్కడ y టర్మ్ ఇచ్చాడు కాబట్టి వీ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకి 2f2 ఈజ్ ఈక్వల్స్ టు -16 వస్తుంది. ఇప్పుడు ఈ 2ని ఇటు తీసుకెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి f2 ఈజ్ ఈక్వల్స్ టు -8 అనేది వస్తుంది. ఇక్కడ మనకి k వాల్యూ కనుక్కోవాలి కాబట్టి c2 ఈజ్ ఈక్వల్స్ టు k అని తీసుకుంటాం. సో c2 ఈజ్ ఈక్వల్స్ టు k అనమాట. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ వాల్యూస్ని మనం ఇందాక ఫామ్లో చూసాం కదా, ఆర్థోగోనల్ ఫామ్లో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఆర్థోగోనల్ కండిషన్ 2g1g2 ప్లస్ f1 f2 ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ c2. ఇప్పుడు ఈ వచ్చిన అన్ని వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి అది కనుక సాటిస్ఫై అయితే అప్పుడు దాన్ని మనం ఆర్థోగోనల్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ g1 g2 f1 f2 c1 c2 వాల్యూస్ని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 2 ఇంటూ అదే g1 వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. 2 ఇంటూ ఇక్కడ g2 వాల్యూ ఎంత వచ్చింది, 0. 2 ఇంటూ 0 ప్లస్ ఇక్కడ f1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. f2 వాల్యూ ఎంత వచ్చింది, -8 వచ్చింది. ప్లస్ అప్పుడు 0 ఇంటూ -8 ఈజ్ ఈక్వల్స్ టు c1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 8 వచ్చింది. ఇంకా c2 వాల్యూ k ప్లస్ k. ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ 0 ఏమవుతుంది మనకి, ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి 2 ఇంటూ 0 ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ 0 ఇంటూ 8 ఎంత అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి 2 ఇంటూ 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ k అనేది అంతే ఉంటుంది, 8 ప్లస్ k. ఇప్పుడు 0 ప్లస్ 0 0నే అవుతుంది కాబట్టి 2 ఇంటూ 0 చేస్తే మనకి 0నే వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ k వాల్యూ అనేది అంతే ఉంటుంది, 8 ప్లస్ k. ఇప్పుడు ఇక్కడ 8 అనేది ఈజ్ ఈక్వల్స్ టు ఇటు వస్తే మైనస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇటు వస్తే అది నెగిటివ్ అవుతుంది. అప్పుడు -8 ఈజ్ ఈక్వల్స్ టు k అనమాట. అప్పుడు k వాల్యూ ఎంత వచ్చింది, k ఈజ్ ఈక్వల్స్ టు 8 అనేది మనకి ఆన్సర్ అనమాట. సో ఇక్కడ లాస్ట్లో k అని కనుక్కోమన్నాడు కదా, ఆ వాల్యూ అనేది 8. సో ద 2 సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అని మనకి ఇప్పుడు అర్థమైంది. సో మీకు ఇప్పుడు నేను ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది ఇస్తున్నాను, దీన్ని మీరు సాల్వ్ చేసి నాకు ఈ నెంబర్లో వాట్సాప్ చేయండి. మీరు సాల్వ్ చేసి పంపించే ముందు ఆ క్వశ్చన్ యొక్క నెంబర్ని నాకు మెన్షన్ చేసి పంపిస్తే నాకు కరెక్షన్ చేసి మీకు అంటే ఏ ప్రాబ్లంకి ఏం ఆన్సర్ పంపించారో నాకు ఈ క్వశ్చన్ ద్వారా తెలుస్తుంది కాబట్టి కంపల్సరీగా క్వశ్చన్ నెంబర్ అనేది మెన్షన్ చేసి పంపించండి నాకు. మీకు కనుక మా కాలజ్ఞాన్ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.